పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ దిష్టి కోనసీమ ప్రజలకి తగిలింది అని అన్న వ్యాఖ్యలకు ఒకసారి చూద్దాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ గారి కోనసీమ పర్యటనలో ఒక రైతు ఆవేదన ఎలా మాట్లాడారు, తన సమస్యను ఎలా చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి అన్నది ఒకసారి మీరే వినండి. అలాగే దీనికి మాకు ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఇంటికి ఒక కొడుకున్నట్టే సార్. అలాంటిది మొత్తం కంప్లీట్గా మా తోటలన్నీ కూడా పాడైపోవడం వల్ల మేము చాలా నిరాశతో ఉన్నాం సార్. కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను, ఇంటికి పెద్ద కొడుకులా ఉంటుంది. కోనసీమ రైతు బాధ విన్న పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఇదే చెప్తాను, ఇంటికి పెద్ద కొడుకులా ఉంటుంది. అంటే కొడుకు ఎంత సంపాదించలేదు తెలియదు, కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకుని ఏంటంటే, నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే, అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగన్న మఠం డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజమేనా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయింది అన్నారు. అలాగే కొన్ని చోట్లేమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట బాడీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట అడ్డుకట్లు. ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లోని దెబ్బతీసాయి. దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది నాకు రిపోర్ట్ ఉంది. అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీ. పవన్ కళ్యాణ్ నిజంగా తెలంగాణ వల్ల తిట్టాడా? అసలు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ మాట్లాడింది మీడియా ఎందుకు వక్రీకరిస్తుంది? పవన్ కళ్యాణ్ మాటలు ఎందుకు రాజకీయ దుమారం లేపుతున్నాయి? అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడా? పవన్ మాటలకు ఉద్దేశం ఏంటి? పవన్ చెప్పింది ఏంటి? పవన్ చెప్పినట్టు చూపిస్తోంది ఏంటి? నిజమెంత? కోనసీమ అలా వెలవెలబోతున్న సందర్భంలో కోనసీమ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళ దృష్టి వల్లే కోనసీమ ఇలా వెలవెలబోతుంది అన్న మాటలు మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించే వాళ్ళు కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అనే వాళ్ళు లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా, తర్వాత రాజకీయ నాయకుడిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్, మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. అంతేకాదు ఆయనకి అభిమానులు లక్షల్లో తెలంగాణలో కూడా ఉన్నారు. అటువంటిప్పుడు తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ కాదు. దానికైతే నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన ఉద్దేశం ఏదైనా కావచ్చు, బట్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక పక్క తిరుమల కొండలను క్లీన్ చేస్తూ, విజయవాడ దుర్గమ్మ గుడిలో జరిగిన మెట్లపైన క్లీన్ చేస్తూ అలా ఎప్పుడూ ఈ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఏది తప్పుగా మాట్లాడకపోయినా అనుకోకుండా మాట్లాడిన మాటలే అయినా అవి చాలా రాజకీయ దుమారం లేపుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా క్రేజ్ ఉంది. తర్వాత ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు ఇప్పుడు హీరో నుంచి. సో అటువంటప్పుడు ఆయన మాటలు ఏవైనా కానీ రాజకీయ దుమారము, తర్వాత ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతూనే ఉంటుంది. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు ఇంకో రాష్ట్రం గురించి తక్కువ చేసి మాట్లాడటం ఖచ్చితంగా, అంటే ఇది 100% మనం వ్యతిరేకించాల్సిందే అని నేను భావిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే, నేను అందరి ఒపీనియన్ గురించి చెప్పడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఉంటూ తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మన కోనసీమలో పర్యటిస్తూ అటువంటి సందర్భంలో పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏదన్నా చెప్పాలనుకుంటే తన రాష్ట్రంలో లేదంటే వేరే ఎగ్జాంపుల్స్తో చెప్పచ్చు. అంతేగాని తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ అన్నది ఒక రాష్ట్రము, ఒక ప్రజలకు సంబంధించి, ఒక పార్టీకి సంబంధించి కాదు. అక్కడ ప్రజలు ఉన్నారు, అందులో ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన వ్యతిరేకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అంటే వాళ్ళ అందరి మనోభావాలని మనం దృష్టిలో పెట్టుకొని ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన లీడర్, తర్వాత హీరో, తర్వాత ఒక ఒక సీఎంగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా. సో అటువంటిప్పుడు ఆయన మాట్లాడే మాట ప్రతిదీ చర్చనీయాంశమే, ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సో నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా కానీ
బట్ తెలంగాణ ప్రజలు అని అన్న వర్డ్ ఏదైతే ఉందో అది తప్పుగా చాలామంది అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఆయన ఒక క్లారిఫికేషన్, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దానికి సంబంధించి ఈ డిస్కషన్ అంతా వెళ్ళిపోతుంది. లేకపోతే ఇది కంటిన్యూస్గా ప్రజల్లో డిస్కషన్ అవుతూనే ఉంటే ఆయనకి, ఆయన పార్టీకి కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత అన్నది పెరుగుతూ వస్తుంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయంగా ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు. సో అటువంటప్పుడు ప్రతి మాట ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షల కొద్ది అభిమానులు, ప్రజలు వీటిని ఫాలో అవుతుంటారు. సో ఆయన దీనికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేసి ఈ ఇష్యూని క్లోజ్ చేయడం బెటర్గా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యాఖ్యలు చేసినా కొన్ని మీడియా ఛానల్స్ కొన్ని కావాలని వక్రీకరించి వాటిని పెద్దగా భూతద్దంతో జూమ్ చేసి చూపిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన ఎవరినన్నా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు, లేదంటే ఒక పర్సన్ టార్గెట్ చేసినప్పుడు అది రాజకీయ పరంగా వాళ్ళు చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజల గురించి వచ్చింది కాబట్టి ఇది ఇంత దుమారంగా తెలుస్తుంది. సో దీన్ని ఇంత జూమిన్గా చూడడంలో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం వల్ల ఈ విషయం ఎక్కువగా జూమ్ ఇన్ అయింది. సో ఇది నా అభిప్రాయం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ